ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అయితే ఎక్కడ ఇది లేదు, ఎక్కువ సఫర్ అవుతుంది, ఏది చెప్పుకోలేక అవమానించబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి కనబడుతుంది. అంటే పవన్ మీద ప్రెషర్ అవుతుంది, నాదెళ్ల మనోహర్ మీద ప్రెషర్ అవుతుంది. కానీ వీళ్ళు పరిష్కరించగలరు? ఇది లేదు, వీళ్ళ చేతుల్లో ఉందా? అసలు ఎక్కడ ఎందుకు నాదెళ్ల మనోహర్ ఫైళ్లు డైరెక్ట్ గా వెళ్తున్నాయ్యా, త్రూ లోకేష్ దగ్గరికి వెళ్లకుండా. కందుల దుర్గేష్ ఫైళ్లు త్రూ డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాయా? పవన్ కళ్యాణ్ ఫైళ్లు డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాయా? వెళ్ళగలిగితే పవన్ కళ్యాణ్ సంతకం చేసినటువంటి నిధులు నేరుగా వెళ్లాల్సినవి ఎందుకు వాళ్ళ అకౌంట్ లో? పంచాయతీ నిధులు అప్పుడు ఎప్పుడో ఒకసారి వేసేసి చంకలు గుద్దేసి ఆ తర్వాత ఆగిపోయి మళ్ళీ మొన్న అన్నారు అది కూడా ఏంటి 1100 కోట్లు 11,000 కోట్లు ఎంత రావాల్సి ఉంటే 4,000 కోట్లు ఎంత తక్కువ వేస్తున్నారు. అయినా సరే ఈయన చప్పట్లు కొట్టేసుకోవాల్సి వస్తుంది, ఇదే ఇచ్చాం సంతోషం అని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో పంచాయతీలకు సర్వాధికారాలు ఇవన్నీ ఆడిపోయినాయి ఈయన చెప్పినటువంటిది. అంటే ఇవన్నీ కూడా నోటితో చెప్పిన మాటలు ఆచరణలో హామీలు కూడా పవన్ వల్ల కూడా కావట్లేదు. లైక్ సుగాలి ప్రీతి ఉదంతం చూసాం, లేదా పిఠాపురం ఉదంతం చూసాం, ఉప్పాడ ఉదంతం చూసాం. వీటిలో ఈయన చెప్తున్న దాంట్లో ఎంతవరకు అమలు అవుతున్నాయి? 10లో 1 అయితే గ్రేట్. ఇది సహజంగా ఆయనలో అసంతృప్తి పెరుగుతుంది, ఆ దానికి కొంత ఫీలింగ్ ఉంటది. కానీ అట్లని విడిపోవడానికి ఏమి ఇష్టం లేదు. ఎదురుగుండా జగన్ కనబడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అదేదో దెయ్యాల సినిమాల్లో భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత దెయ్యాన్ని చూసి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. కానీ పవన్ లో అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఓకే, తెర వెనక ఏముంది కారణం లేదు. అదే నేపథ్యంలో కాపుల నుంచి వ్యతిరేకత కూడా మొదలవుతుందా? అది కూటమి మీద అంటే టీడీపీ మీద జనసేన మీద అని కాకుండా రెండు పార్టీల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇప్పుడు అవన్నీ ఉత్తుతేనండి. కరెక్ట్ గా ఎలక్షన్స్ 6 నెలల ముందు ఇంపాక్ట్ ఎట్టుంటదో ఆ రోజు లెక్క. ఈ రోజుకి అసంతృప్తి ఉంటది, సర్దుకుంటారు, అసంతృప్తి ఉంటది, సర్దుకుంటారు, ఫీలింగ్స్ పెరుగుతాయి. అంటే ఈ లోపల వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే కదా ఆ వ్యతిరేకత తగ్గాలన్నా పెరగాలన్నా. అది ఎవ్వడు పరిష్కరించలేడండి, అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి అపారమైన రెస్పెక్ట్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని పనిచేశారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు. రేపు పొద్దున ఎవడరు మేము ఎంతకాలం పార్టీలో కొట్టుకుంటే జనసేన వాడికి పనిచేసి పెడతా నాకు ఇవి అంటాడు. ఆల్రెడీ